అఫ్లతూన్ అంటే 7 రంగుల రెయిన్బోలే అఫ్లతూన్ అర్థం రంగుల రాట్నంలే అఫ్లతూన్ అంటే అందరినీ కలిపే స్నేహం అఫ్లతూన్ అర్థం అఫ్లతూన్ అఫ్లతూన్ వెతుకుతున్నాను అఫ్లతూన్ అఫ్లతూన్ ఎంత వెతుకుతున్నా దొరకదే అఫ్లతూన్ 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 ఇదే కదా అఫ్లతూన్ చిక్క పిక్క రేఖ అఫ్లతూన్ అఫ్లతూన్ ఇదే కదా క్రిస్ హార్ట్ అఫ్లతూన్ ఆఫ్రికా. మూర్ఖపు జీవులారా, మీ అంతం సమీపించింది. రైనాతో పరాజకమా ఎంతకింత అనుభవిస్తాం మానవా, దాడి చెయ్యండి. రైనాల శాతం అంతరించిపోతోంది. మహారాజు చేతుల్లో రైనాలు అయిపోతాయి. ఆ తర్వాత నేను నెంబర్ 1 మహామంత్రిగా బహుమతులు పొందుతాను. ఈ బంగాళదుంప మొహంవాడా, నేను నిన్ను కూడా వేయించేస్తాను. అరే ధైర్యవంతులైన ఓ రైనో గారు, నేనేదో అది ఊరికే జోక్ చేశాను అంతే. నిజానికి మీ దంతం చూడ్డానికి ఎలా ఉందంటే చాలా అందంగా ఉంది. మహారాజా మహారాజా ఎక్కడున్నారు మీరు? పనికి రాని దత్తమ్మ, నన్ను క్షమించండి మహారాజా. తెలివి తక్కువ దత్తమ్మ, నువ్వు డాక్టర్ వాళ్ళే తల్లి నన్ను చంపేస్తుంది. ఏదో ఒకటి చేయి డాక్టర్, చేయి. తప్పకుండా దిగులు పడకండి మహారాజా, మన దగ్గర ఇదిగో ఇది ఉంది. ధూమ్ దులుకు. దీని సాయంతో మనం ఎన్నో మాయాశక్తులు కలిగిన వనమూలికైనా గూడు మడీరుని చాలా సులభంగా వెతకొచ్చు. అది మీ అనారోగ్యాలన్నిటినీ పోగొడుతుంది. అంతేకాదు మహారాజా, మిమ్మల్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది. ఆ తర్వాత మీరు దీని మీద స్వహస్తాలతో సంతకం చేస్తారు. అది మాత్రమే కాదు, ఈ సంవత్సరం మీరు నాకు మహామంత్రి నెంబర్ 1 కితాబు కూడా ఇస్తారు. ముందు నాకు ఆ వనమూలిక దొరకనివ్వు డాక్టర్ జే. ఆ వనమూలిక నాకు దొరికిందంటే ఆ బ్లూ బెలూన్ని అంతం చేసేస్తాను. టూ ఫనీ. నేను కనిష్క సార్కి మీ మీద కంప్లైంట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ నా సొంతమైపోయింది, అర్థమైందా? యమ్మీ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఇది నా ఆవిష్కరణ. ఇది నా జెట్ స్పీడ్ సూపర్ ఫాస్ట్ బ్రూమ్ బ్రూమ్ కారా బ్రూమ్ రేస్ బండి. నేను సైన్స్ పుస్తకం పూర్తిగా చదివాను. ఈ నాలెడ్జ్ తోనే దాన్ని తయారు చేశాను. రేస్ కార్ ఖచ్చితంగా సైన్స్
అంతే. ఏం జరుగుతోంది? మీరందరూ బానే ఉన్నారు కదా? నేను మాత్రం బాలేను. అసలేం జరుగుతోంది? నేను ఈ పనికిరాని షిప్పులో ఇంకెంతసేపు ఉండలేను. నేను ఎలాగైనా సైన్స్ ఫేర్ లో గెలవాలి. ఇంతకీ అసలు ఇది ఎలా ఎగురుతుంది? ఇది చూడు నువ్వు. ఈ పుస్తకంలో 2 పేజీలు అతుకులు ఉన్నాయి. అందుకే నువ్వు సగం కార్ని తయారు చేసావు, మిగతా సగాన్ని విమానంగా తయారు చేసావు. అంటే గాలిలో ఎగిరే పాడ్. వావ్! బబ్లు మంత్రం ఫలించింది. సరేలే, ఇంతకీ ఈ పాడ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆహా, ఇందులో ఉన్న కంట్రోల్స్ అన్ని తలకిందులుగా ఉన్నాయి. అంటే మనం కిందకి దిగాలంటే పక్కా కదా? ఈ కొండ మీదే ఆ మాయా వనమూలిక ఊడు బయటకు దొరుకుతుంది కదా? మహారాజా, నా డొల్లుకు సూచనలు బట్టి ఆ ఊడు మడీరు కొండపైనే ఉండాలి. అటు ఇటు తిరగటం ఆపు. ఇక్కడ ఏం జరుగుతుంది మిత్రులారా? మనం ఎక్కడికి చేరుకున్నాం? నా అంచనా ప్రకారం మనం ఆఫ్రికాలో ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఏముందో పాడ్ నుంచి కిందకి దిగి చూడాలి. ఈ విషయాన్ని వెంటనే మా నాయకుడికి తెలియజేయాలి. కాఫోని మోకో కోటహాన్. నా ప్రియమైన గూఢచారి బాకా, విషయమేంటో చెప్పు. ఈ రోజు ఏం వార్త మోసుకొచ్చావు? ఒక ఎగిరే మాయా వస్తువు ఆకాశం నుంచి కిందకి పడింది. అది ఖాళీగా లేదు, అందులో మనుషులున్నారు. మనుషులా? మూర్ఖులైన మానవులు మన ప్రదేశమైన అడవిలోకి వచ్చి మన ప్లాన్లే నాశనం చెయ్యాలనుకుంటున్నారా? ఈ ఒకోబి భయంకర మంత్రజాలంలో ఆ మనుషులు చిక్కుకోబోతున్నారు. కాఫో కాఫో ఊసా పాకా మారాకా.
కాయలతో పిడికిలి బిగించు, ఎందుకంటే శత్రువులు ఓడించబోతున్నాం. అవును. ఇది కవిత కాదు, విధ్వంసం సృష్టించే సమయం. ఆ చొరబాటుదారుల్ని అంతం చెయ్యండి, లేదంటే మీరందరూ అంతమవ్వడానికి సిద్ధమవ్వండి. ప్రమాదాన్ని తిప్పికొట్టడానికి ముగ్గురం వెళతాం. అనుకోని అతిథుల్ని తరిమి తరిమి కొడతాం. మనుషుల్లారా, మీ ఎగిరే వాహనం ఇక్కడే ధ్వంసమవుతుంది. ఒక్కడున్నారు. లేదు లేదు, గట్టిగా గాలి వేచి ఉంటుంది. మనం వెంటనే ఈ పొగ నుంచి బయటపడాలి. రండి మిత్రులారా. దీన్ని మనం ఇప్పుడు ఎలా అవ్వాలి? నాకు బోరు కొట్టింది. ఈ ఆటని ఇంతతో ముగిద్దాం. రండి రండి. గౌతమ్ కొంచెకి మీరు గోతిలోకి. ఏంటది? ఇప్పుడు చూడండి. మీరందరూ బానే ఉన్నారు కదా? కానీ మనం ఎక్కడున్నాం? నువ్వు తయారు చేసిన డబ్బా ప్లేనే మనల్ని ఇక్కడ పడేసింది. క్రాష్ ల్యాండ్ అయితే అందులో నా తప్పే ఉంది. క్రాష్ ల్యాండ్ కాదు, దాడి జరిగింది. ఎవరు చేస్తుంటారు? మన కొండ మీద నుంచి పడేటప్పుడు ఆకాశంలో ఏదో ఎగరడం నేను చూశాను. అవి పొగల్లా ఉన్నాయి. పొగ? నేను ముందే చెప్పాను కదా క్రిస్, భూతం. గోలు, నడుస్తూ పరిగెట్టే పొదల్లాగా చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. ఎప్పటిగా అందరిని మోసం చేసినట్టు మోసం చేయబట్టి ఇలా ఇరుక్కున్నాను. కావాలంటే మీరందరూ ఈ అడవిలోనే ఉండిపోండి, నేను మాత్రం ఇంటికి వెళ్ళిపోతాను. కుకుంబియా, వావ్. హౌస్ ఇట్ ఫ్రెండ్స్? హౌస్ ఇట్ అంటే హాయ్. ఓ అలాగా, నాకు అర్థమైంది. హౌస్ ఇట్? అది మాట్లాడుతోంది. తప్పేముంది? ఏ జంతువైనా మాట్లాడగలదు, కానీ ఇష్టపడితేనే మాట్లాడతాయి. అదే స్నేహితులతో. వావ్. నా పేరు క్రిస్. నా పేరు పింకీ. నేను బబ్లు. నా పేరు మధు. ఇక నేను గోలు. ఓహో, మీకు ఆకలిగా ఉందా? ఒక్క నిమిషం, కడుపు నిండా ఏదో ఒకటి తిందరు గాని. తీసుకోండి, తీసుకోమన్నాను కదా. తినమంటుంటే ఏం తినరా? ఏం పర్వాలేదు. తప్పుకో లూజర్స్, అవన్నీ నేనే తింటాను. ఆకు, అవి మనం తినే బెర్రీస్ కావు. కాపాడండి. గోలు,
ఏయ్, నన్ను ఎగతాళి చేసి ఇప్పుడు గోలునే బలూన్లా అయిపోయాడు. ఆ, అడవిలో ఎవరో వంట వండుతున్నారు. హా? No, మంటలు ఇక్కడే ఉంటే కాలిపోతావు. వదలండి. ఏంటి మనిషా? ఏ తెలివి తక్కువ దత్తమ్మ ఈ డూండ్లకు ఎక్కడికి తీసుకువెళ్తోంది? ఇంకొకసారి ఏమైనా తప్పు జరిగిందంటే నేను ఆ, మహారాజా నా డుండులకు ఊడు మడియూరుని కనిపెట్టేసింది. అటువైపే ఉంది. మహాశక్తి నేను వచ్చేస్తున్నాను. తుఫానీ Oh, no. నా ప్రియమైన నేస్తాలారా, మనం తప్పించుకున్నాం. ఆ? ఇదేంటి కొత్త సమస్య? చాలా పెద్ద ప్రమాదం. పరిగెత్తండి. ఒక్క నిమిషం గోలు. Oh, no, Chris! ఆగండి. మేము పొరపాటుగా మీ అడవిలోకి వచ్చాం. మేము మీ శత్రువులం కాం. స్నేహం చేద్దామనే వచ్చాం. స్నేహితులా, ఆ? స్వార్థపరులైన మనుషులు మాతో స్నేహం చేయలేరు. దాడి చేయండి. ప్లీజ్ ఆగండి. క్రిస్, ఇటు వచ్చేయండి. ఆ, ఏమిటిది? వాళ్ళు తప్పించుకోకూడదు. ఆ! రండి, వాళ్ళు ఇటు వెళ్తున్నారు. పిక్కి, ఆడి ఎక్కడుంది? ఏమో తెలీదు. డాడీ ఇంటికి తప్పిపోయింది. ఏం చేయాలి? ఈ మంటలు బాగా విస్తరిస్తున్నాయి. మనం కలిసి ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. మీరు మా నుంచి తప్పించుకోలేరు. ఆ! ఆ! మంటలు! మన అడవి తగలబడిపోతోంది. అందరూ సిద్ధం కండి. మీ మీ స్థానాల్లోకి వెళ్ళండి. మనందరం కలిసి ఈ మంటల్ని ఆర్పేద్దాం. మీ అందరి సంగతి నేను తర్వాత తెలుస్తాను. కాపాడండి, కాపాడండి. ఆడి, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి ఆడిని కాపాడతాను. ఆ? కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఆడి! ఆయ్! ఆడి, నువ్వేం దిగులు పడుకో, నేను వచ్చేస్తాను. ధన్యవాదాలు క్రిస్. క్రిస్, డాడీ, నీ ఇద్దరు బాగానే ఉన్నారు
ఎక్కడికైతే వెళ్తారో అక్కడ ప్రమాదం తప్పనిసరి. అది మా కార్ క్రాష్ అవడం వల్ల ఈ మంటలు అంటుకున్నాయి. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. మీరు అంటించిన మంటల వల్ల ఒక స్నేహితుడిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. కానీ వీళ్ళెవరూ కావాలని అడవికి నిప్పు పెట్టలేదు. పైగా ఈ పిల్లల ధైర్య సాహసాలు మనందరం ఎంతో ఇష్టపడే యాడీని కాపాడాయి. మిత్రులారా, మనందరం ఈ పిల్లల్ని అభినందించాలి. ఈ పిల్లలందరినీ అభినందించి తీరాలి. ధైర్య సాహసాలు కలిగిన పిల్లలట. హ! ఈ మంటల్ని ఆర్పడానికి ఎంతో నీరు వృధా చేయాల్సి వచ్చింది. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మనం అందరం ఎలా స్నానం చెయ్యాలి? అంటే మీ స్నానాలు, దాహం తీర్చుకోవడాలు స్నేహితుడి ప్రాణం కంటే ఎక్కువైపోయాయా? పిల్లలు, అడవిలో జంతువులన్నీ నీళ్ల విషయంగా ఇంతగా ఎందుకు దిగులు పడుతున్నాయా అని మీరందరూ ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. కారణమేంటో మీకు తెలుసా? ఈ మధ్య మా అడవిలో ఎన్నో చిత్ర విచిత్రాలు మొదలయ్యాయి. ఎన్నో నెలల నుంచి వర్ష సూచన ఏమాత్రం కనపడడం లేదు. పచ్చని నేలంతా ఎండిపోయింది. ఓ నో! అంటే మీకు బాగా దాహంగా ఉండాలి. ఆ ఈ అడవిలో కేవలం ఒకే ఒక్క చెట్టు కింద మాత్రమే ఇంకా నీరు మిగిలుంది. ఒకవేళ ఆ నీరు కూడా ఆవిరైతే మేమందరం ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. మా ఈ అడవిని, ఇంటిని వదిలి వెళ్లిపోవాలి, దూరం అయిపోవాలి. ఈ జబారీ ఓటమిని ఒప్పుకోడు. ఎందుకంటే ఈ జబారీ మనసులో గంట మోగుతూనే ఉంది. ఆ గంట శబ్దం ఏం చెప్తుందంటే టింగ్లింగ్ టాంగ్ టింగ్. అయితే మీరందరూ ఇప్పుడు సరదాగా మా అడవిని చూడాలనుకుంటున్నారా? అదేంటి? ఆ తాబేలు చూడ్డానికి రాజులా ఉంది. అవును, రాజే. రాజులకి రారాజు ఒక్కోబి. రారాజు ఒక్కోబి ఆయన ఎవరు? ఈ వాటికి సరిగ్గా 100 ఏళ్ల క్రితం రారాజు ఒకోబి ఈ అరణ్య సామ్రాజ్యాన్ని ఏలేవాడు. ఆ మొక్కలు, చెట్లు, ఆకాశం, వాటి అన్ని రహస్యాలని అతను చాలా సులభంగా కనిపెట్టేవాడు. అందుకే అడవిలో జీవులన్నీ రారాజుగా ఎన్నుకున్నాయి. కానీ ఒక రోజు స్వార్థపరులైన మనుషులు అడవిపై దాడి చేశారు. చెట్టుకొకరు, పుట్టుకొకరు అయిపోయారు. ఒక జంతువు మాత్రమే ఆ దాడిని ఎదుర్కొని నిలబడగలిగింది. బఫర్ షేర్. ఒక్కోబి ఇక్కడికి వచ్చేసరికి సమస్య పరిష్కారమైంది. తన స్థానాన్ని వేరొకరు ఆక్రమించారని ఒక్కోబికి అర్థమైంది. అప్పుడే రారాజు ఒక్కోబి అందరికి వీడుకోలు పలికారు. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎటెళ్లారో ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలీదు. ఈ అడవి అన్నిటికన్నా ప్రత్యేకమైనది. చాలా అందంగాను అద్భుతంగాను ఉంది. రారాజు ఒక్కోబికి ధన్యవాదాలు. నేను ఓటమిని ఒప్పుకున్నానని అందరూ భ్రమపడ్డారు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ ఒకోబి జరిగిన దానికి పగ తీర్చుకుంటాడు. నాయక, ప్రమాదకరమైన ఈ మొక్క అసలు రంగు ఎప్పుడు బయటపడుతుంది? సరైన సమయం వచ్చినప్పుడు బాకా ఓర్పు వహించు. ఆహా,
మెరుపులు నా నియమాలకు కట్టుబడి ఉన్నాయి. కాఫూ కాఫూ పూసా పాక మరాకా హహా. మమ్మల్ని రమ్మన్నారా నాయక? చెప్పినా ఇంత త్వరగానా? ఇది టిఫిన్లు చేసే టైం కాదు, విధ్వంసం సృష్టించే టైము. ఏం చెయ్యాలో మీ అందరికీ బాగా తెలుసు. వెళ్ళండి, చెయ్యండి. మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఉరుములు ఉరుముతున్నాయేంటి? కాదు, మన గోలునే గురుకులు పడుతున్నాడు. మిత్రులారా, వర్షం పడబోతోంది. మబ్బులు, వర్షం. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనిస్తారా? మేఘాలు ఉరుకుతున్నాయి చూడండి, ఆకుల శబ్దాలు వినండి. జీవమొచ్చే అడవికి నేడే ఎల్లు బిక్కెను సంతోషాలే, జీవాలు ఎగిరెను సంతోషంగా. అడవి మొత్తం బృందావనమే అయ్యేనే. చేతులను చాచి నీ కైలను చూస్తున్నామే మేఘమా, వర్షాన్ని కురిపించు మేఘం. చేతులను చాచి నీ కైలను చూస్తున్నామే మేఘమా, వర్షాన్ని కురిపించు మేఘం. నాలుగు దిక్కులను బంధించేను పూచెట్ట రాక్షసుడు. ఏ దుష్ట శక్తులు ఎన్నొచ్చినా మా ఇంటిని కాచాము. జరగదు మీకింకా ఎలాంటి కీడు, తోడుగా ఉన్నాడు మీతో వీడు. దుస్తులను మేమోడించేస్తాం. చెవులను చాచి నీ కైలు చూస్తున్నామే మేఘమా, వర్షాన్ని కురిపించు మేఘం. చెవులను చాచి నీ కైలు చూస్తున్నాము మేఘమా, వర్షాన్ని కురిపించు మేఘం. ఈ శబ్దం బాడీ మీద దాడి జరిగినప్పుడు కూడా ఈ శబ్దాలే వచ్చాయి. ఏంటి మళ్ళీనా? ఎవరో వచ్చి మన మబ్బుల్ని మళ్ళీ దొంగిలించుకు వెళ్ళిపోయారు. ఆయన మబ్బుల్ని ఏమైనా దొంగలించగలరు? అది ఎందుకు? నేను మీకు వివరించలేను పిల్లలు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నివాసాన్ని వదిలి మరీ వెళ్ళిపోవాలి. మీరేం దిగులు పడకండి మహారాజా. మేమందరం ఆ కొండ మీదకి వెళ్లి ఈ క్షుద్ర విద్యలన్నీ ఎవరు చేస్తున్నారో కనిపెట్టేస్తాం. పిల్లల సంగతి వదిలిపెట్టండి మహారాజా. నేనే ఒంటరిగా అక్కడికి చేరుకోగలను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పర్ణిక, ఆ దారిలో ఒంటరిగా ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటవాడినట్టే అవుతుంది. కానీ మహారాజా, మేము ఒంటరిగా వెళ్ళడం లేదు. చూడండి మహారాజా, నా వెంట నా స్నేహితులందరూ ఉన్నారు. అందరం ఐకమత్యంగా ప్రమాదాలని ఎదుర్కొంటాం. మీరు ధైర్యవంతులు పిల్లలు. నిజంగా మీరందరూ చాలా ధైర్యవంతులు. నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు క్రిస్ అతని స్నేహితులతో పాటుగా మన స్నేహితుల్ని కూడా కొంతమందిని అక్కడికి పంపిస్తున్నాను. జబోరి సుదూరాన ఉన్న సమస్యల్ని కూడా సులువుగా కనిపెట్టగలడు. ఇక ప్రమాదకరమైన మరో మిత్రురాలు పర్ణిక. ప్రమాదకరమైన ఈ చీట పాలు తాగే పసిపిల్లలతో జట్టు కట్టాల్సి వచ్చింది. ఆమె గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆవిడెప్పుడు ఇంతే. అన్నట్టు నేను కూడా వీళ్ళతో పాటు వెళ్ళొచ్చా? హ్యాడీ, అది ప్రమాదంతో కూడుకున్న ప్రయాణం. కానీ నువ్వు చాలా చిన్నవాడివి. డాడీ, ఇక్కడే ఉండి నీ
జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. కుకుంబియా ఎవరది? ఆ శబ్దం అటువైపు నుంచే వచ్చింది. పదండి, అదేంటో వెళ్ళి తెలుసుకుందాం. ఆహా, బాగా చలిగా ఉంది. నువ్వు గనక నా అనారోగ్యాన్ని పోగొట్టావంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మహామంత్రి నంబర్ 1 కితాబు నేను నీకు ఇస్తాను. చెప్పండి మహారాజా, ఏం చెయ్యమంటారు? ఇదిగో తీసుకోండి. మీ బాధను దూరం చేసే నెంబర్ 1 మందు వేసుకుంటే బాగుంటుంది. మహారాజా, ఇవి నిద్ర మాత్రమా? నిద్ర లేవండి మహారాజా, నిద్ర లేవండి. వైద్య వృత్తి గురించి ఏమాత్రం తెలియని నీలాంటి వైద్యుల దగ్గర వైద్యం తీసుకునే కంటే ఒక్క నిమిషం. కనిష్క్ సార్, అల్లరి చేసే తొంటరి బడుతా. నా ఉద్దేశం ఏంటంటే నా చిన్నారి పొన్నారి చిట్టి రసగుల్లలు. మీరందరూ ఆఫ్రికాకి ఎందుకు వచ్చారు? సైన్స్ ఫేర్ లో ఒక చిన్న గందరగోళం జరిగింది కనిష్క్ సార్. నేను గాల్లో ఎగిరే పాటని తయారు చేశాను. అది ఇక్కడికి రాగానే పాడైపోయింది. ఈ మనుషులు ఎవరో తెలుసా? ఆ, ఈయనే కనిష్క్ సార్. ఈసారి మా స్కూల్ కి ప్రిన్సిపల్. నమస్తే. ఓ నో, కనిష్క్ సార్ ఎక్కడ పడ్డారో నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. అయ్యో, ఇప్పుడు చెప్పండి కనిష్క్ సార్, మీరు ఆఫ్రికాకి ఎందుకు వచ్చినట్టు? ఈ అడవి జంతువుల్ని లేనిపోని ప్రమాదాలు ఇరికించింది మీరే అనుకుంటారు కదా. ముందు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. నా స్కూల్ ని ఎందుకు సర్వనాశనం చేశావు? ఇక నేను నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడు నీ అంతు తేల్చేస్తాను బ్లూ బలూన్. ఇప్పుడు చూడండి. నువ్వు నన్ను పట్టుకోలేవు. నేను నిన్నిప్పుడు నుచ్చుగా మార్చేస్తాను బ్లూ బలూన్. ఇప్పుడు ఇంకో రౌండ్ లో కూడా క్రిస్ గెలిచాడు. బాయ్ బాయ్ సార్. మహారాజా, ఇదిగో ఇది చూడండి. జబోరి నా డుండు లుక్కుని బాగు చేశారు. ఇక కట్టి పెట్టే నా ఆరోగ్యం ఎప్పుడు బాగవుతుంది? ఒక పక్క ఈ చలి నాలో వణుకు పుట్టించేస్తోంది. అది చాలక లోకంలోకెల్లా చెత్త డాక్టర్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మహారాజా, ఇది ఒక్కసారి దీని మీద సంతకం చెయ్యండి. నువ్వు నీ చేతిలో ఉన్న పేపర్. నేను మీ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా చించేసి డస్ట్బిన్ లో పడేస్తాను.
మళ్ళీ ఆ పనికిరాని పరికరానికి ఏమైంది? మహారాజా, ఎట్టకేలకు డుండులకు మాయా శక్తులు కలిగిన ఆ ఔషధం ఎక్కడ ఉందో కనిపెట్టింది. అది అక్కడే ఉంది. అదిగో కనిపిస్తున్న కొండపైన. నేను వేసే ప్లాన్ నువ్వు చెవులు రిక్కించి మరీ విను. మనం ఈ తెలివి తక్కువ పిల్లలతో పాటు ఆ కొండ మీదకి ఎక్కబోతున్నాం. ప్రమాదకరమైన ఆ దారిలో ముందుగా వెళ్లేది ఆ పిల్లలు, వెనక వెళ్ళేది మనం. ప్రమాదం ఏదైనా ఎదురైతే వాళ్లే చిక్కుకుంటారు. ఆ కొండపైకి చేరుకున్న వెంటనే ఆ ఔషధ మూలికను తీసుకుని మనిద్దరూ ఎగిరిపోతాం. పొన్నారి చిట్టి కొబ్బరి లౌజుల్లారా, చిన్న పిల్లలైన మీ అందరినీ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోమని ఎలా పంపించగలుగుతాను? ఎంతైనా మీ ప్రిన్సిపల్ని, నేనే మీ రక్షకుణ్ణి. అందుకే నేనే మీ అందరికి తోడుగా వచ్చి మిమ్మల్ని సురక్షితంగా ఉంచు. దయచేసి ఈ తమాషాలు కట్టి పెట్టండి. పదండి, త్వరగా వెళ్ళాలి. ఇక మేము వెళ్ళొస్తాం మహారాజా. బాయ్. వావ్ కరెక్ట్ సార్. మా అందరికంటే ముందుగా మీరే వెళ్తున్నారు. నా బ్యాగ్ ప్యాక్ చాలా బరువుగా ఉంది. వంటగదిలో ఉన్న ఉప్పులు పప్పులు తీసుకొస్తే అంత బరువుగానే ఉంటుంది మరి. ఏ పింకీ టింకీ, ఇప్పటి వరకు క్రిస్ డామినేషన్ చాలా భరించాను. ఎప్పుడు ఇరుక్కుపోతుంటాను, కానీ ఈసారి సిద్ధంగా ఉన్నాను. ఇదిగో చూడు, ఇదిగో చూడు, ఇది శూలం, ఇదిగో హెల్మెట్, ఇదిగో కడుపు నిండా సరిపోయేంత భోజనం నా ఒక్కడి కోసమే. ఎవరక్కడ? అక్కడేమీ లేదు. ఇక్కడి నుంచి బయలుదేరదాం. వెళదాం రా క్రిస్. పిల్లలందరూ బతికే ఉన్నారు. మాయా మంత్రాలను ప్రదర్శించేసావయ్యో. పారిపోయి తప్పించుకోలేరు మీరు. మండుతున్న మా ముగ్గురు చేతుల్లో కవితలు కట్టి పెట్టండి. ఇక్కడి నుంచి పదండి. దిక్కుకెళ్ళు డేంజర్, ఒకటి రెండు కావులే, దిక్కుకొక్క డేంజర్. నాకు అనిపిస్తున్నది మన ప్లాన్లన్నీ వేస్ట్. మట్టి పందించేద్దాము, ఒక్కో విషయం చేద్దాం, ఒక్కోవి మనసులో మనం స్థానం పొందుదా. నాకు అనిపిస్తున్నది మన ప్లాన్లన్నీ వేస్ట్. కొండలో డేంజర్ పొంచి ఉంది, నా శత్రువుకు ఇక ఇదే అంతం. కృష్ణే గిరికిస్తానులే, నేనే కాదా శక్తిశాలి. తిరుగులేని దెబ్బతీద్దాం క్రిస్ బృందాన్ని, తిరిగి కొనుక్కొని విధంగా చేద్దాం. కడుపులోన రైలు తిరిగి తిందాం పదస్తా. సరే, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఈ పిల్లలందరూ కలిసి మన భూతాలకి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నారు. ఆహా!
మళ్ళీ వర్షం మొదలైందేంటి? నేను బారి నుంచి మీరు తప్పించుకుని చూపించండి పిల్లలు. నాకు మరింత అనారోగ్యం వచ్చేలా ఉంది. అతని సంగతి నేను చూస్తాను. సీత, ఈ ఆట అప్పుడే పూర్తి కాలేదు. తుది వీడ్కోలు పిల్లలు. ఏ ఇసుక బొమ్మ, ఇప్పుడు నేను నిన్ను మట్టిలో కలిపేస్తాను. నా మిత్రులు, నేను వస్తున్నాను. నా మిత్రులు, ఇప్పుడు చూడండి. పట్టుకున్నాను. మిత్రులారా, కళ్ళు తెరవండి. మనం ఇక్కడి నుంచి వెంటనే బయటపడాలి. కుకుంబియా, క్రిస్, ఆడి, కుకుంబియా, త్వరగా ఇందులోకి రండి. మిత్రులారా, దాన్ని మనం అడ్డుకోవాలి. ఆడి, నువ్వు అందరి ప్రాణాలని కాపాడావు. థ్యాంక్ యూ. నన్ను నేను కాపాడుకోగలిగే శక్తి ఉంది. దాని సంగతి వదిలే. డాడీ, నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? గోలు బ్యాగ్ లో దాక్కుని వచ్చాడు. ఇంత అద్భుతమైన ట్రిప్ ని ఎలా మిస్ అవుతాను? నా బ్యాగులోనా? ఈ పెద్ద ఎలుక కారణంగానే అంత బరువు ఉందన్నమాట. ఎంత పని జరిగింది? నా ఆహారం. ఒక నిమిషం. కనెక్ట్ సార్, ఇంకా జే ఏమయ్యారు? మనం ఏ ఎలుకల పురిలోకి వచ్చా మహారాజా? ఊడు మడిరు ఈ చుట్టుపక్కల ఉంది మహారాజా. అయితే ఇంకా ఆలస్యం దేనికి? పద. వెళ్ళు వెళ్ళు జే, తొందరగా తీసుకోరా. నేనా? నువ్వు మహామంత్రి నంబర్ 1 బిరుదు పొందాలనుకుంటున్నావా లేదా? నెంబర్ 1 పొజిషన్ కోసం ఏదేదో చేయాల్సి వస్తుంది. ఎవరది? నా అడ్డాలోకి ప్రవేశించే ధైర్యం ఎవరికొచ్చింది? అది చిట్టి పొట్టి తాబేలు కదా? మనుషులు మీరిక్కడి వరకు ఎలా రాగలిగారు? చిట్టి పొట్టి తాబేలు. చాలించు. ఆగు.
మేము సాయం చేయడానికే వచ్చాం. నిజమేనా? లేకపోతే ఆ పిల్లలతో పాటు నా ఆశల్ని అడియాసలు చేసేందుకు ఆ యంత్రంలో వచ్చారా? ఆ, అది పిల్లలు వచ్చిన పాట్. మహారాజా, ఆ పిల్లల నాయకుడి పేరు క్రేస్. ఆ నాయకుడిని అంతం చేయడానికి నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. ఏంటో చెప్పు, నీ పథకం ఏంటో చెప్పు. ఆ పిల్లవాడిని అంతం చేసే రహస్యాన్ని నేను మీకు చెబితే మీరు ఆ ఔషధ మూలికని నాకు ఇవ్వగలరా? నాకు సమ్మతమే. క్రిస్ బాధను నాకు తప్పించు. అయితే ఇది పక్కా డీల్. ఆ వెనక వైపు ఆ అల్లరి పిల్లల పాడు ఉంది. వెళ్ళి బాగు చేయి త్వరగా. అప్పుడు మన మూలికను తీసుకుని రెప్ప వేసేలోగా ఇక్కడి నుంచి మాయమవ్వచ్చు. మనుషుల్ని మోసం చేయడం ఎంతో తేలిక. ప్లాన్ జాగ్రత్తగా వినండి. ఆ బ్లూ బెలూన్ గాని అంతం చేయడానికి అతి సులువైన మార్గం ఏదంటే వాడి స్నేహితుల మీద దాడి చేయటం. ఎంత సులువైన పథకమా? ఆ పిల్లలు ఇంకా బతికే ఉన్నారు. ఈసారి ఎటువంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. అర్థమైందా? చాలా బాగా అర్థమైంది నాయక. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలి. అరే ఏమైంది? మీరు నీరసపడకండి. చూడండి, ఇదే మనం ఉండబోయే క్యాంప్ సైట్. వా, అయితే ఈలోగా నేను నీకు వెళ్ళి కొన్ని కొమ్మలు తీసుకొస్తా. గాడియను నేను వెళ్ళి కొన్ని పళ్ళు తీసుకొస్తాం. అయితే నేను నా దగ్గర ఉన్న ఒక మంచి పుస్తకంలో ఒక కథ చదివి వినిపిస్తాను. ఇవాళ ఈ పిల్లలందరికీ అసలైన సరదా ఎలా ఉంటుందో చూపిస్తాను. నా పుస్తకం బబ్లు. దీన్ని ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం? అరే నేనేం చేశాను? బబ్లు మధు ఆగండి. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను చూడండి. ధైర్యంగా వచ్చారు పింకీ ఇంకా చీత. కర్ర పిల్లల్ని తీసుకురావడం అనేది ఆడపిల్లలు చేసే పని కాదు. క్రిస్, అంత మాట అనడానికి అతనికి ధైర్యం ఎలా వచ్చింది? ఈసారి నీ అంత తేలుస్తాను. మధు ఆగు. నా బ్యాగులో ఉన్న ఆహారాన్ని ఏ ఎలక తినేసింది? మధు, నా ఆహారాన్ని తినేసావా? ఇప్పుడు నా పిడిగుద్దులు కూడా తిను. ఇదిగో కర్రపుల్లలు. ఇక్కడి నుంచి మాకు నీ అవసరం ఏమాత్రం లేదు. పింకీ తను సరిగ్గానే చెప్పింది. ఇక్కడ అందరికన్నా నేనే స్మార్ట్, కాబట్టి నాకు మీ హెల్ప్ అక్కర్లేదు. నాకు అవసరం లేదు. మిత్రులారా, మనం అందరం కలిసే ఉండాలి. పైగా పింకీ పింకీ ఇక మీ భూతాల పని ఇంతటితో అయిపోయింది. ధన్యవాదాలు క్రిస్.
ఆ భూతాలు ఎవరి మాయవలలో చిక్కుకున్నాయి. త్వరగా పదని, మన స్నేహితుల్ని మనమే కాపాడుకోవాలి. రండి. ఇది చాలా దారుణం. ధైర్యవంతులైన పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. వారితో పాటు మన అడవి కూడా. మిత్రులారా, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? నాకు అర్థం కావట్లేదు. నా ఆహారం ఎక్కడుంది? ఒక్కోవి మహర్షి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. అవును, నేనే. ఇక అతి త్వరలోనే ఈ ఒక్కోవి మళ్ళీ మహారాజు కాబోతున్నాడు. ఇక ఇప్పుడు క్రిస్ నేను పన్నబోయే వలలో చిక్కుకోబోతున్నాడు. ఆ పాట్ ని బాగు చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? నేను డాక్టర్ మహారాజా. నేను డాగునైతే బాగు చేయగలను, పాటు కాదు. చూసారా మహారాజా, ఈ మహామంత్రి నెంబర్ 1 పని పూర్తి చేశాడు. సమయం ఆసన్నమైంది. ఊడు బడిరు, మేం వచ్చేస్తున్నాం. ఈ పాట్ ని ఎలా ట్రై చేయాలో నాకు తెలియదు. అరే, ఏదో ఒక బటన్ నొక్కో. మనం ఇంకా చాలా దూరం పరిగెత్తాలి. మన బాడీ ఇప్పుడు కనిష్క సార్ దగ్గర ఉంది. క్రిస్, ఇట్రా. మనం ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా. అయితే సరే. నీళ్లు, ఈ నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి? వావ్, ఏంటది? ఏమో నాకు తెలియదు క్రిస్. ఏంటో కనిపెడదాం. అంటే మనం చూసిన వనమూలికలన్నీ ఈ చెట్టుదేనన్నమాట. క్రిస్ అంటే నువ్వేనన్నమాట. అందరినీ ఇబ్బంది పెట్టేవాడివి. ఎవరు నువ్వు? దమ్ముంటే ముందుకిరా. నా మిత్రుల్ని ఎక్కడ దాచావు? నీ మిత్రులందరూ ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారు. రాజులకి రాజు ఓకోబి ఎందుకిలా చేశారు? ఎందుకంటే ఈ అడవి అంతరించిపోవడం కళ్ళారా చూడాలనుకుంటున్నాను. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మహారాజా? అడవిలో ఉన్న జంతువులన్నీ మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నాయి. పైగా మీరు కూడా వాళ్ళందరి మంచి కోరే అడవి నుంచి బయటకు వచ్చారు కదా. నేనేమి అడవిని వదిలి ఇక్కడికి రాలేదు. వాళ్లే నన్ను అక్కడి నుంచి గెంటేశారు, ఎంతగానో అవమానించారు. అలాగా, నాకు ఇప్పుడు అర్థమైంది. మీ కారణంగానే అడవిలో జీవులన్నిటికీ ప్రమాదం పడుతుంది. నేనిప్పుడు నా పగ తీర్చుకోవడం ఖాయం. దాడి చెయ్యండి. క్రిస్, ఆ భూతాల సంగతి మేము చూసుకుంటాం. మొదలు పెట్టండి. ఏమనుకుంటున్నావు? నీలాంటి మామూలు మనిషి నాలాంటి యోధుడిని ఓడించగలడనుకుంటున్నావా? చాలా అమాయకుల్లా ఉన్నావే. ఇక ఈ నకిలీ రాజుకి అసలైన మజా అంటే ఏంటో చూపించాలి. మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాకా, వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి గంటే. ఓకోబి, కాచుకో. చూసావా? ఈ మొక్కకి పువ్వు వికసించింది.
అంటే వర్షాన్ని కురిపించే మబ్బుల్ని నువ్వే దొంగిలిస్తున్నావా? అది కూడా ఈ మొక్క కోసం. అవును క్రేస్, ఇదే ఈ ఒకోబి ప్రయోగించే మహా అస్త్రం. Oh no, Chris! లికా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ధన్యవాదాలు మిత్రులారా, కానీ నా మిత్రులు ఇంకా అక్కడే ఉన్నారు. రండి వెళ్దాం. అరవండి, ఇంకా గట్టిగా అరవండి కీటకాలారా. ఇక్కడికొచ్చి మిమ్మల్ని ఎవరు కాపాడరు. గోపి మోసం, పచ్చి మోసం. అచ్చో! ఆ మూలిక ఔషధం నా అనారోగ్యాన్ని తగ్గించలేదు, నా జలుబుని ఇంకా పెంచింది. Oh no! నా మిత్రులు వారు చాలా ఎత్తులో ఉన్నారు. నేను అక్కడికి ఎలా వెళ్ళగలను? ఓ క్రేస్, నీ ధైర్యానికి నా జోహార్లు. నీకు ధైర్యం ఉంటే నీ మిత్రుల్ని కలవడానికి రా. Chris, అటు చూడు. మన ఫోన్. నికా, జబోరి. మా గురించి ఏమి దిగులు పడద్దు క్రిస్. ముందు వెళ్ళి ఒక బీని ఆపు. ధైర్యాన్ని కూడా పెట్టుకొని వెళ్ళు క్రిస్. నువ్వు సిద్ధమా యాడీ? కుకుంబియా. ఆజ్ఞ ఒకోబి మహారాజా. త్వరగా వెళ్ళండి, వెళ్ళి ఆ పిల్లవాడిని అంతం చేసి రండి. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని అంతం చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు చూడండి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ వృక్షంలోని శక్తి అంతా ఈ వేలల్లోనే దాగుంది. ఇప్పుడు చూడండి. వద్దు. ఓటమిని అంగీకరించుకో క్రిస్. నీ మీద మాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పేది నిజమే ఆడి. మనం గెలిచి తీరాలి. ఇప్పుడు చూడండి. మనం సాధించాం క్రిస్. ఇంకా ఒక్క పని మాత్రం మిగిలింది. ఆడి, నువ్వు ఇక్కడే ఉండి నా మిత్రుల్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఆ దాన వృక్షాన్ని ఎలా అంతం చేస్తావు క్రిస్? నాకు తెలిసి ఇంకా ఒకే ఒక మార్గమే ఉంది. ఆల్ ది బెస్ట్ క్రిస్. దానవ వృక్షమా, దాడి చేయి. ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు. ఇప్పుడు చూడు. అసాధ్యం. మిత్రులారా, వర్షం కురుస్తుంది. మిత్రులారా, జంప్ చేయడానికి సిద్ధంగా ఉండండి. నాకు చాలా దాహంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనం అక్కడికి చేరుకోవటం అసాధ్యమే.
ఈ ఒక లేదు, నేను దొంగని కాను. ఈ అడవిలోని జంతువులు, వృక్షాలు. నోర్ముయ్, నమ్మక ద్రోహి. మహారాజు కావాలనుకున్నావు కదా, ఇక ఈ పంజరంలో పాలించో కోబీ. నువ్వు ఎలా అరే బా, నా జలుబు పూర్తిగా తగ్గిపోయింది. పోర్కి పయ్యా, నాకు సంతకం దొరికింది. ఇక నాకు మహామంత్రి నెంబర్ 1 బహుమతి దొరకడం ఖాయం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా ఇక్కడి నుంచి మన స్కూల్ కి వెళ్ళి చేరుకుంటాం? మన పాడ్ మనల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లే పరిస్థితుల్లో లేదు. ఐడియా! వావ్! అద్భుతమైన విమాన ప్రయాణం అని దీన్నే అంటారు. సురక్షితమేనా? మీరు ఏమి దిగులు పడకండి సార్, మన విమానాన్ని నడుపుతున్నది ఇద్దరు చక్కని పైలట్లు. బాయ్ పిల్లలు, మేం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మేము కూడా మమ్మల్ని కలవడానికి స్కూల్ కి రండి. బాయ్. ఏంటమ్మా, ఆగు. ఓ నో! నా తడాకా ఏంటో